ఓం శ్రీ మాత్రే నమః. హలో అందరికీ. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. ఈ శ్రావణ మాసం మొత్తం అంతా లక్ష్మీదేవికి అంకితం చేయబడిందిగా చెప్పుకుంటాము. ఈ శ్రావణ మాసంలో ముఖ్యమైన పండగగా వరలక్ష్మి వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఒకవేళ ఆ రోజు కుదరకపోయినా, ఏదైనా ఆటంకం వచ్చినా మిగిలిన శ్రావణ శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారమైనా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి. ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిప్రదమైన మాసం. ఈ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళగౌరి వ్రతం అని, అట్లనే శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం అని చెప్పి చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తెలియచేశారండి. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుని, దేవా, లోకంలో స్త్రీలు ఎటువంటి వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాలు కలిగి ఉంటారు. అటువంటి వ్రతాన్ని తెలియచేయవలసిందిగా పార్వతీదేవి పరమేశ్వరుని అడగగా, అప్పుడు పరమేశ్వరుడు ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని తెలియజేశారు. ఈ వ్రతం చేసిన వారు భార్యాభర్తలు అన్యోన్యంగా సిరి సంపదలతో ఇంటిల్లపాది సంతోషంగా ఉంటారని చెప్పారు. చారుమతి అనే నిరుపేద బ్రాహ్మణ స్త్రీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందినట్టు వరలక్ష్మి వ్రత విధానం కథలో తెలుపుతుంది. అటువంటి ఈ మహావ్రతాన్ని సింపుల్గా మన ఇంట్లో ఎలా ఆచరించాలో ఈ వీడియోలో చూద్దాం. చాలామంది ఈ వ్రతం చాలా కష్టం, పంతులు గారు ఉండాలి, పంతులు గారు చేతే చేయించాలి అని అనుకుంటారు. కానీ పంతులు గారు లేకుండా కూడా మనం ఈ పూజ చేసుకోవచ్చండి. కేవలం పెళ్ళైన ఆడవారు మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అనుకుంటారు. అలా ఏం కాదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అలానే ఈ వరలక్ష్మి వ్రతం భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని ఈ వ్రతాన్ని ఆచరిస్తే కనుక ఆ కుటుంబం సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు. ఈ వ్రతం ఆచరించడానికి మనమేమీ పెద్దగా చేయవసరం లేదండి. మెయిన్ ఈ వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారిని అలంకరించుకొని పూజించుకోవడం. అలా ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు అమ్మవారిని అలంకరించుకొని పూజించుకోవచ్చండి. విగ్రహమే ఉండాల్సిన అవసరం లేదు. చిత్రపటానికైనా మనం బొట్టులు పూలతో అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు. వాళ్ళు అంత గొప్పగా చేశారు, ఇంత గ్రాండ్గా చేశారు అని కాకుండా అమ్మవారిని మన స్తోమతకి తగ్గట్టుగా అలంకరించుకుని భక్తి ఏకాగ్రతతో పూజ చేసుకుంటే మన మనసుకి చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుంది. అనే అమ్మవారికి నైవేద్యం కింద 9 రకాల స్వీట్స్, 9 రకాల ఫ్రూట్స్ పెట్టాలని అలా ఏం లేదండి. మెయిన్గా అమ్మవారికి ఆవు నెయ్యి, ఆవు పాలు, బెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి. చక్కగా మనసు పెట్టి ఈ ఒక్క ప్రసాదం చేసుకుని పళ్ళలో ఒక 2 అరటిపళ్ళు, ఒక్కలు నైవేద్యం కింద పెట్టుకుంటే చాలండి. కొంతమంది ప్రసాదాలు ఇంట్లో చేసుకోవడం కుదరని వారు బయట షాప్స్లో పులిహార, గారెలు, చక్కెర పొంగలు అని కొనుక్కొని వచ్చి అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు. అలా పెట్టడం వల్ల ఆ ప్రసాదం ఎవరైతే చేస్తారో వారికి ఫలితం వస్తుంది, కానీ నైవేద్యం పెట్టిన వారికి ఫలితం రాదండి. అందుకని మనం చేసేది ఒక్క ప్రసాదమైనా మన ఓపికకి తగ్గట్టు ఆ ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అప్పుడే మనం చేసిన ప్రసాదం మనం పెట్టాం కాబట్టి నైవేద్యం మనకి ఫలితం ఉంటుంది. శ్రావణ శుక్రవారాల్లో పూజ చేయటం వలన పాపాలు అన్నీ తొలగి లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుంది. ఈ పూజ చేయడానికి తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. వ్రతం రోజున ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలండి. శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు. అలానే నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. వ్రతం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత ముగ్గు పెట్టుకుని ఆ అమ్మవారిని స్వాగతిస్తూ ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోవాలి. తర్వాత పూజా గదిలో అమ్మవారి పీఠాన్ని ఎక్కడ పెడతారో ఖచ్చితంగా ఆ చోటని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని ముగ్గు వేసుకున్న తర్వాతే పీఠం పెట్టుకోవాలండి. ఎందుకంటే అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు ఆవిడ రావాలంటే మనం పీఠం పెట్టిన చోట భూమి శుభ్రంగా ఉండాలండి. అందుకే ఆ చోటుని పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం పొద్దున్న, అలానే పొద్దున పూట కుదిరిన వాళ్ళు సాయంత్రం పూట అయినా చేసుకోవచ్చండి. పూజా పీఠం మీద బియ్య పిండితో ముగ్గు వేసుకుని పీఠం మీద 3 లేదా 5 గుప్పెళ్ళు బియ్యం పోసి దానిపైన ఒక కొత్త బట్టని వేసుకుని అమ్మవారి పటాన్ని నిలబెట్టుకోవాలి.
కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చండి. ఆనవాయితీ లేనివారు మాకు కలశం ఏర్పాటు చేసుకోవడం రాదు అనేవారు కలశం పెట్టుకోకపోయినా పర్లేదండి. మనకి పూజ శ్రద్ధగా చేసుకోవడం ముఖ్యం కాబట్టి కలశం పెట్టుకోకపోయినా అమ్మవారి పటం ఒక్కటి ఉంటే చాలండి. పూజకి ఏమేం కావాలో పూజా సామాగ్రి, నైవేద్యానికి సంబంధించిన సామాన్లన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మనకి పూజ రోజు హడావడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ గురించి చూద్దాం. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలు సౌభాగ్యానికి ప్రసాదించే ఒక వ్రతాన్ని ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పారు. అటువంటి మహావ్రతాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సౌభాగ్యాన్ని పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండటానికి తగిన వ్రతం ఒకటైనా ఉంటే చెప్పండి అని కోరినది. అందుకు పరమేశ్వరుడు, దేవి, నువ్వు కోరిన విధంగానే స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలిగే వ్రతం ఒకటి ఉన్నది. అదే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపారు. అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎలా ఆచరించాలో చెప్పండి అని కోరింది. దానికి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పారు. పూర్వం మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయురాలు. ఈరోజు ప్రాతకాలానే నిద్రలేచి భర్తను, అత్తమామలను సేవించుకుని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది. లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నువ్వు కోరిన వరాలు, కానుకలు ఇస్తానని చెప్పి అదృశ్యమైనది. ఇంతలోనే మేలుకున్న చారుమతి అది అంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియచేసింది. వారంతా చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. ఆ పట్టణంలో మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలు అందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యపిండి పోసి కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. వారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్యభోజ్యాలు నివేదించి 9 పోగులతో తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారం చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందిల గల్లెను మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మోగసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగానే చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆ స్త్రీ భర్తలు వాహనాల్లో వచ్చి వాళ్ళని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్లా పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించిన ఆమె చేసిన వ్రతంలో తాము కూడా భాగ్యస్వాములను చేసినందుకు వారంతా చాలా సంతోషించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలు, సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు ఎవరైనా చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని సూత మహర్షి శౌనకాది మునులతో చెప్పారు. ఇదేనండి వరలక్ష్మి కథ యొక్క విశిష్టత. వరలక్ష్మి వ్రత కథ చదువుకుంటున్నప్పుడు చేతులు అక్షంతలు పట్టుకుని కథ అయిపోయిన తర్వాత ఆ అక్షంతలు అమ్మవారిపై వేసి దండం పెట్టుకోండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన వ్రత కథండి ఇది. తర్వాత దీపారాధన చేసుకోవాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ శ్లోకం తప్పనిసరిగా చదవాలి. దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపః దీపేన సాధ్యతే సర్వం ప్రాతకాలే దీప నమోస్తుతే. అదే దీపారాధన మనం సాయంత్రం పూట చేస్తే సంధ్యాకాలే దీప నమోస్తుతే అని చెప్పి నమస్కరించుకోవాలండి దీపానికి. ఒక అర్థం, దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో అయితే ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులు అని చెప్పి అంటారు. మనలోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే కాంతిని
ప్రసాదించే ఆ దీపానికి నా నమస్కారం అని చెప్పి దీని యొక్క అర్థం. దీపారాధన చేసుకుని ఈ శ్లోకం చదువుకున్న తర్వాత, ఆచమనం సంకల్పం చేసుకున్న తర్వాత, కలశం పెట్టుకున్న వారు అయితే తప్పకుండా కలశారాధన చేసుకోవాలి. కలశం పెట్టుకొని వారు డైరెక్ట్గా ఆచమనం సంకల్పం చేసుకున్న తర్వాత పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకోవాలండి. ఇంట్లో గణపతి విగ్రహం లేదా ఫోటో ఉన్న ఆ గణపతిని పెట్టుకునైనా పూజించుకోవచ్చు. గణపతి విగ్రహం చిత్రపటం లేనివారు పసుపు ముద్దతో గణపతిని చేసుకొని పూజించుకోవాలి. తర్వాత అమ్మవారికి షోడశోపచారాలు పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా మీకు వచ్చిన లక్ష్మీదేవి శ్లోకం చదువుకోవాలి. ఇవే శ్లోకాలు చదువుకోవడం రానివారు ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పుకొని 108 సార్లు అనుకుంటూ అమ్మవారికి కుంకుమ పసుపుతో పూజ చేసుకుంటే చాలండి. తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి నివేదించిన తర్వాత ఈ వ్రతంలో అతి ముఖ్యమైనది తోరగ్రంథి పూజ. ఈ తోరం ఎలా చేసుకోవాలి అంటే 9 దారాలు తీసుకుని వాటికి 9 ముడులు వేయాలండి. ఎందుకంటే 9 అనే సంఖ్య అమ్మవారికి ప్రీతి. తోరణానికి 9 ముడులకి 9 నామాలు ఉంటాయండి. ఆ 9 నామాలతో పూజ చేసుకోవాలి. ఆ 9 నామాలు ఏంటని చెప్పి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా 2 తోరాలు చేసుకుని ఒకటి అమ్మవారికి ఒకటి మీరు కుడి చేతికి కట్టుకోవాలి. ఆ తరువాత తప్పనిసరిగా వ్రతకథ చదువుకోవాలండి. ఒక కథ మాత్రమే ఉంటుంది కాబట్టి వ్రతకథ సింపుల్గానే ఉంటుంది, చదువుకోవచ్చు. ఈ వ్రతకథ చదువుకోవడం రానివారు యూట్యూబ్లో వీడియో పెట్టుకునైనా వినొచ్చండి. కానీ వ్రతకథ మాత్రం తప్పనిసరిగా వినాలి. అప్పుడే మనం చేసుకున్న వరలక్ష్మి వ్రత పూజ పరిపూర్ణం అవుతుంది. తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా కనీసం ఒక ముత్తైదునైనా పిలిచి వారిని అమ్మవారి స్వరూపం కింద భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. మీకు ఓపిక ఉన్నవారు 1, 3 లేదా 5 అలా ఎంతమంది ముత్తైదువులైనా పిలుచుకుని వారి కాలికి పసుపు రాసి వారికి గౌరవప్రదంగా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. అలా మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని మీ ఓపికకి తగ్గట్టు ఆ అమ్మవారిని ఆరాధించుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ మాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.